ప్రభా మధ్యాహ్న కాలంలో ఒకసారి గుడ్ ఫ్రైడే సందర్భంగా మరి ఇప్పటి వరకు 5 మాటలు చక్కగా వివరించేటట్టు మీకు వందనాలు. బలమైన నేను కూడా 6వ మాట మరి మీ గురించి చెప్పాలని ఆశపడుతుంది. అంటే నాతో ఉండండి, నన్ను నడిపించండి. వేస్తున్నాం అడుగుతున్నాం. మంచిదండి. ఇప్పుడు 6 మాట రిపీట్ అయ్యి ఆమె చాలా తక్కువ ఉంది కాబట్టి ఫస్ట్ మాట ఏంటి, సెకండ్ మాట ఏంటి మనందరికీ తెలిసింది. డైరెక్ట్గా 6వ మాటకి వెళ్తున్నాను. 6వ మాట ఇప్పుడే మనం చదివాం కదా, సమాప్తమైంది. ఏం సమాప్తమైంది? ఎందుకు సమాప్తమైంది? ఎలా సమాప్తమైంది? ఏంటి సమాప్తమైంది? ఏంటి సమాప్తమైంది? మనం క్వశ్చన్ వేసుకోవాలి. సులువు పైన మరి మొదట మాట విన్నాడు ఎవరు? దొంగ. తండ్రి మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎదురు కనుక వీరిని క్షమించమన్నాడు. అవునా? ఆ ఒక్క మాట ఇది ఆ దొంగ చేశాడు, మారిపోయాడు. అంతక్రితం ఆ దొంగ కూడా రైట్ సైడ్ ఉన్నాడు, లెఫ్ట్ సైడ్ ఉన్నాడు, ఇద్దరు కూడా ప్రభువును దూషించారు. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించుకున్నావు. ఈ ఒక్క మాట విని తండ్రి మీరేం చేస్తున్నారు, మీరు ఎదురు కనుక క్షమించమన్నాడు. ఒక్క మాట ఇది. చూడండి, 2026 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి మాట చెప్తానున్నారు. ప్రపంచంలో దొంగలు లేదా? మన మధ్యలో దొంగలు లేదా? దేవుని సమయం దొంగలించేవాడు లేదా? ఏమి మారేమన్నాను? ఎంతవరకు మారే? ఆయన అంటారు కదా, ప్రభుని రాచించుకున్నది గుర్తించుకోండి. అలాగే ప్రభు సమాప్తమైంది అన్నాడు. దీనికి ముందు 29వ వచనంలో కూడా సమాప్తమైంది అన్నాడు కదా. అక్కడ కూడాను యోహాను 19:28లో కూడా అంటాడు, సమాప్తమైనదని యేసు ఎరిగి నేను దప్పు కొడుతున్నాను అంటాడు. అక్కడ అన్నాడు సమాప్తమని, ఇక్కడ అంటున్నాడు. ఏంటి సమాప్తం? ఏంటి మనం ఒకసారి ఆలోచించాలి. ఆదికాండం నుంచి చివరి ఆదికాండం మరి పాత నిబంధన లాస్ట్ వరకు మనాది వరకు ఎన్నో ప్రవచనాలు, ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు. యేసుక్రీస్తు వారు వస్తారని, చనిపోతారని తెలియజేస్తారు. అవునా? ఆనాడు నరబలులు ఇచ్చేవాడు. పాపం జరిగిందా, ఒక మంచి గొర్రెలను ఎదురు తీసుకెళ్ళి నరబలి ఇచ్చేవాడు. బలులన్నిటికీ సమాప్తం చెప్తున్నాడు. నరబలులన్నిటికీ సమాప్తం. నేనే బలి పశువుగా సిలువలో పాప పరిహార బలి చేస్తున్నాను, ఇక్కడితో ఆ బలులన్నీ సమాప్తం అన్నట్టుగా చెప్తున్నాను. సమాప్తం అంటే నేను సమాప్తమయ్యానని అంటలేదండి. ఆయన అంటాడు కదా, సమస్త బలులు నరబలని కూడా సమాప్తం. ఇక్కడ నుంచి బలులు అవసరం లేదు, నేనే నరబలిగా మరి మీ పాప పరిహార బలిగా నేను. ఇంకా మనం చూస్తే ఆయన ఇంకేం సమాప్తమైనది అంటాడు? సమాప్తమైనది, సమాప్తమైనది. ఈ సమాప్తమైన దానికి గ్రీకులు ఏమంటారు తెలుసా? టెటలోస్ట్రై అంటారు. టెటలోస్ట్రై అంటే ఒక డాక్టర్ చార్లెస్ పర్జిన్ గారు అని ఏమంటారంటే, ఈ టెటలోస్ట్రై అంటే సమాప్తమైంది, సంపూర్ణమైనది, కంప్లీట్ అయింది అన్న దానికి ఆయన టెటలోస్ట్రై అని గ్రీకులు. ఈ సమాప్తమైన దానికి బైబిల్ మొత్తంలో తీసుకుంటే సముద్రం అంత పెద్దదని అర్థం వస్తుందంట. ఆయన చేసిన దానికి సమాప్తం. శిల్పకారుడు అన్నాడు, ఆ శిల్పాన్ని చెక్కడం మొదలు పెడతాడు. ముక్కు, ముఖము, కాళ్ళు అన్ని చెక్కిన తర్వాత ఆయన అంటాడు, స్కై కంప్లీట్ అయిపోయింది, హ్యాపీగా చెప్తాడు. అవునా? మనం గృహం వాడటానికి ఫౌండేషన్ దగ్గర చేస్తాం, పెయింటింగ్ అదంతా అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది, ఫినిష్ అయిపోయింది, సమాప్తమైంది. ఆ సమాప్తం కాదు ఇక్కడ. ఈయన ఒక పెద్ద కేటవేసి చెప్తున్నాడు. అది బాధతో ఈ మనతో చెప్పలేదు. ఏమంటాడు? సంతోషంగా పెద్ద కేటవేసి సమాప్తమైనది అంట. సకల పాపాలు సమాప్తం. ఆదికాండం 3వ అధ్యాయం నుంచి కూడాను స్త్రీ సంతానం వస్తుంది. స్త్రీ సంతానం వచ్చేసినప్పుడు స్త్రీ సంతానం ద్వారా సిలువలో పాపం ఇరగొట్టబడుతుంది.
మరణాన్ని గెలుస్తారు. ఆ మరణాన్ని గెలిచేను సమాప్తమైన సమాప్తమైంది సమాప్తమై ఆ మాట చెప్తూ ఆయన ఎంతగానో బిగ్గరగా కేకేస్తారు. ఫస్ట్ క్వశ్చన్ ఏం తీసుకున్నారు? 4:3 అంటారు, పరిశుద్ధులు అంటకు జాగ్రత్తగా దూరంగా ఉంటారు. మీరు పరిశుద్ధులుగా ఉండాలా? ద ఓన్లీ వన్ రూల్, జాగ్రత్తకి దూరం ఉంటేసారు. జాగ్రత్తకి దూరంగా ఉంటే మీరు దేవుని చిత్తం నెరవేర్చిన వాళ్ళు అంటారు. ఈయన 33 సంవత్సరాలు ఎంత పవిత్రంగా ఉన్నారు తెలుసండి. ఒక స్త్రీని వేరే చూడలేదు. జాగ్రత్తకు దూరంగా ఉన్నారు, పరిశుద్ధంగా ఉన్నారు. ఈ జాగ్రత్తను, ఈ పాపం అనేది సమాప్తం అవుతున్నాడు. ఆయన సమాప్తం. ఏం సమాప్తం? నరబలి సమాప్తం. నేనే బలిపశువుగా వచ్చాను. ఇంకా ఏం సమాప్తం అంటున్నాడు? పాప పరిహారత బలి పూర్తయింది అంటున్నాడు. ఇక బలి అవసరం లేదు. నో మోర్ సాక్రిఫైస్ అంటే ఇంకా ఏమి బలి. అప్పటి నుంచి కూడా చూశారా మీరు? కొత్త నిబంధనలో ఏమన్నా బలి ఉంటాయా? పాత నిబంధనల ఆది కాండం నుంచి కూడా బలి బలి, దీనికి బలి, దానికి బలి, ఎన్ని బలి కనిపిస్తారు. రక్తం అన్నిటికీ సమాధానంగా పూర్తయింది అంటున్నాడు. ఈయన పవిత్రమైన రక్తం ఇచ్చేసి సకల పాపములకు ఫినిష్ అంటున్నాడు. సకల పాపానికి, దోషానికి బలునికి లేవని సమాప్తమైనది సమాప్తమైనది. ఎట్లా వస్తాయి? ఆయన బిగ్గరగా మనంతా యవ్వనంలో ఉండి బాధపడతా అల్లదైనా సంతోషంగా అంటున్నాడు. ఫినిష్, సమాప్తమైనది సమాప్తమైనది కేక వేస్తూ అంటాడు. ఇంకా ఇంకేం సమాప్తమైంది తెలుసా? రక్షణ కార్యం సమాప్తమైంది. రక్షణ కార్యం ఆయన వచ్చింది ఎందుకు? పాపులను ఎదిగి రక్షణ ఇవ్వడానికి వచ్చాడు రక్షణకర్తగా. అక్కడతో ఆయన ఏమంటున్నాడు? నా రక్షణ కార్యం సమాప్తమైనది అంటే మీరు ఎడుకుంటున్నాడు తెలుసు కదా. ఈయన 7 మాటలు ఎందుకు పలికాడు తెలుసా? దీస్ ఆర్ ఆల్ సో కాల్డ్ ఇంపార్టెంట్. ప్రపంచం అతి ఫేమస్ ముఖ్యమైనటువంటి మాటలు. రియల్గా బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ చేంజ్ ఫ్రమ్ అదర్ రిలీజియన్ టు దిస్ రిలీజియన్. బైబుల్ అంతా చదవాల్సిన లేదండి. 7 మాటలు వినండి. 7 మాటలు. ఒక్క మాట అంత హింసిస్తున్నా, గడ్డలు తిరుగుతున్నా, నాగడి సాగులాగా ఈపు దున్నుతున్నా 39 కొరడాలు దెబ్బలు కొట్టిన సరే ఏమంటారు? తండ్రి ఏం చేస్తున్నారు? మీరు ఎరుగులు కనుక ఎవరైనా కలగండి. ఆ మాట ఇన్ని కరుడు కట్టినట్టు బల్లిపడి దొంగే మారిపోతాడు. మన హృదయాలు కఠినంగా ఉన్నాయి. ఇంకా మారలేదా? దేవుని కట్టు చూడలేదా? చూడండి ఆయన ఎంత కరుణమూర్తి. పాప పరిహార బలి సమాప్తమైనది. రక్షణ కార్యం సమాప్తమైనది. ఈ కింద ఉండండి. మరణపు ముళ్ళును విరిచాను, సాతాను తలను చితగొట్టిన సమాప్తమైనది. ఆనాడు మరి అది కాడ 3వ అధ్యాయంలోనే ఆదమ చేసినటువంటి కార్యం వల్ల శపింపబడతారు. స్త్రీ సంతానం అంటే మీరు ఏమనుకోండి, పురుషుడు ఎరుగక స్త్రీ పుట్టినవాడే, పవిత్రమైన ఆత్మ ద్వారా పుట్టినవాడే మన ప్రభువైన యేసుక్రీస్తు. స్త్రీ సంతానం అంటే మన అందరం స్త్రీ సంతానం అని అనుకుంటాం. ఈజ్ ద ఓన్లీ వన్. పాపం మెరగడు, పాపం చూడలేదు, పాపాన్ని ముట్టలేదు, కానీ పాపిగా అయ్యాడు. ఎవరు చేశారు? మనమే చేసాం. ఆయన పాపం మన పాప రోత జీవితాలు కానైనా తన పవిత్రమైన రక్తాన్ని దారిపోసాడు. ఆయన ఫినిష్ అన్నాడు. ఎందుకు? నా రక్తం మొత్తం దారిపోసాడు, ఆఖరి మొత్తం వరకు దారిపోసాడు. ఫినిష్, ఇంకేం లేదు. సమస్తమైంది. కలిసి 2:15 అంటారు కదా, మరణం సిలువ పైన గెలిచాడు. అవునా? సిలువని గెలిచారంట, మరణపు ముళ్ళని గెలిచారంటాడు, మరణాన్ని గెలిచి తిరిగి లేచారంటాడు. ఇట్స్ ఫినిష్. మరణానికి మనకి మనం బయలుదేరి కావాలి. ఎందుకంటే మన పాపాలన్నిటిని వెలసెల్లించేసాడు అంటాడు. ఇట్స్ ఫినిష్. హావ్ పెయిడ్ ఆల్ ద పెనాల్టీ. అన్నిటికీ కూడా నేను వెలసెల్లించాను. టెటనస్కాయ సమాప్తమైన, ఇంకేమీ లేదు.
అవసరం లేదు. ఎందుకంటే ఆనాడే పరిశీలించాడు. ఫినిష్. కొంతమందికి బాధపడతారు, మరి పాపం నో, వాట్స్ యు హావ్ ఒబేడ్. జీసస్ ఇస్ ద పర్సనల్ సేవియర్. ఇట్స్ ఫినిష్. డిడ్ నాట్ వరీ. ఇప్పుడు చనిపోతే మనం డైరెక్ట్గా తండ్రి దగ్గర ఉంటామనేటువంటి విశ్వాసం ఉండాలి. ఎలాంటి విశ్వాసం ఉండాలంటే చెప్తారు కదా, విశ్వాసానికి డెఫినేషన్ చెప్తారు, చూడకుండానే నమ్మాలి. ఆయన మనం చూడలేదు. 2026 సంవత్సరాల క్రితం చనిపోయాడు. ఐసి ఎన్నిబడిసి నేను చూడలేదు. ఆనాడు మాటలు వినుట వల్ల విశ్వాసం కలిగినట్టుగానే ఆయన గురించి చెప్పారు కాబట్టి మనం విశ్వసిస్తున్నాం. మన విశ్వాసము అంతం వరకు ఉండాలి. మన హోప్ కూడా అంతం వరకు ఉండాలి. అప్పుడే మనము ఆ జీవితాన్ని పొందగలుగుతాం. ఇంకా ఎన్నో ఉన్నాయి. తండ్రి చేయి పనిని ఫినిష్ చేసాడు. ఆయన పంపించింది ఎందుకు? తండ్రి పని మీద. 12వ సంవత్సరం నుంచి ఆయన తండ్రి పని మీద ఉంటాడు. మరీ తల్లి వీళ్ళు ఎదుర్కొంటారు ఎక్కడున్నా అంటే అక్కడికి వెళ్ళి సద్దుకేయులకి మరి పరిచయులకి బోధిస్తూ ఉంటాడు. మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ అని దేవాలయంకి వెళ్ళి ఎందుకు మరీ తల్లి అడిగితే, అమ్మా నీకు తెలియదా నా తండ్రి పని మీద నేను ఉన్నాను అంటాడు కదా. నా తండ్రి పని నేను పూర్తి చేశాను. ఇట్స్ ఫినిష్. సమాప్తమైనది. నా తండ్రి ఇచ్చిన పనిని సంపూర్ణముగా 100% ఫినిష్ చేసింది. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, యాజ్ ఎ గాడ్. ఎందుకంటే ఆయన మానవుడిగా పుట్టాడు తెలుసా. రక్తం కావాలి. ఆత్మకు రక్తం ఉంటుందండి. మహిమ శరీరానికి రక్తం ఉంటుందా? రక్తం లేదు. పవిత్ర రక్తం కావాలంటే పవిత్రంలో జన్మ ఎంత ఆయన ఆదికాండంలో ఎంత ఇసిగిస్తారని ఆదికాండం నుంచి పాత నిబంధన అంతా మాట వినగల వారుగా, మాట వ్యతిరేకించేవాడుగా ఆ ఇశ్రాయేలు యూదులు ఎంత బబులోను చెర పంపిస్తారే, ఈజిప్ట్ చెర పంపిస్తారే, హ్యావ్ దే లిసన్. మోసే గారి కొండ మీద వెళ్ళి వచ్చేలోపునే బంగారం అంత కరెక్ట్ పోసి దూడం చేసుకుని బతులు చేసుకుని తాగి ఎంత కోపిస్తాడంటే అందుకనే మౌనంగా ఉంటాడు. మౌనంగా ఉన్నాడంటే ఆయన చూడలేదని కాదు, ఈజ్ లిస్నింగ్. అందుకనే తండ్రి ఇచ్చిన ఆజ్ఞలన్నింటినీ నెరవేరుస్తాడు. ఇట్స్ ఫినిష్డ్ అంటాడు. ఎంత ఆనందంగా అరుస్తాడంటే, తండ్రి నీవు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా ఆనందంగా ఫినిష్ చేశాను. అవును, ఇంకా ఎన్నో ఉన్నాయండి. చదివితే యెహోషువ 17:4 ఉంటుంది, 19:28 ఉంటుంది. నేను తండ్రి పని చేయడానికి వచ్చానంటాడు. ఇంకా మనం చదివే సమయం లేదు కానీ మరి సంపూర్ణంగా మరి ఆ పని సంపూర్ణంగా మరి పని చేయడానికి వచ్చాను. ఏం పని? దేవుని పని. పాపని వెతికి పట్టుకుంటే పని కాదు. ఎక్కడో నా సిస్టర్ గారు ఎవరు చెప్పారు, సమరేశ్వరి దగ్గర మధ్యాహ్నం దగ్గర వెళ్తానేంటి అని. ఏం పని? అది తండ్రి పని. ఆమెను ఎత్తికి పట్టుకుంటే ఆమె ద్వారా అనేకులు రక్షించబడతారని. అదే ఆయన ఆహారం అంటాడు. శిష్యులు తండ్రి ఆహారం తిన్నట్టే పిచ్చోడు నా ఆహారం అది కాదురా, నా తండ్రి పని చేస్తే నాకు ఆహారం. సంపూర్ణంగా నేను నా పని చేసి దేవుని తృప్తిపరిచితే నా పని అంటాడు. కార్యాలు నెరవేర్చడానికి వచ్చాడు. ఎలాంటి కార్యాలు? వాగ్దానం కార్యాలు, లేఖనాలన్నీ నెరవేర్య. చూడండి, మీరు ఆది కాండం నుంచి వస్తే లాస్ట్ మలాకి వరకు ఉన్న వాగ్దానాలన్నీ కూడా సిలువలో నెరవేరింది. ఒక్కటి కూడా తప్పిపోలేదు. పుట్టిన దగ్గర నుంచి కూడాను కన్య గర్భం పుడతా అన్నాడు, అన్నీ నెరవేరింది. కానీ లాస్ట్కి తండ్రి పని చేయటప్పుడు ఆయన ఎవరైనా పాపం చేసి ఆ క్షణంలో కూడా దొంగని, కరుడు కట్టిన దొంగని ఏమిటాడు? నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉన్నాను. అక్కడ నేడు అని రాసింది కానీ నేడు కాదండి. నేనంటాను నేడే అంటే ఇన్ దిస్ మూమెంట్, తక్షణమే మనం చనిపోతామని పరదేశంలో నాతో వాటి నిరీక్షణ. ఆ దొంగ మరి ఎన్నిసార్లు వాక్యం వినడానికి, ఎన్నిసార్లు వాక్యం చెప్పాడు? యేసు ఈ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఎంతమంది పిలిచారు ఆ పిలుపు? యేసు. తల్లి కూడా పిలవలేదు, శిష్యులు పిలవలేదు. అంత మరి
క్లోజ్గా చూడండి. ఆ సాయంత్రం ముగ్గురు సిలువ తొలికొత్త సిలువ ఎలా అంటున్నప్పుడు సుమారుగా 9 గంటల నుంచి సాయంత్రం 3:30 గంటల వరకు ఎంత బాధ. ముగ్గురు కలిసి వెళ్తారు. అవునా? కలిసి ఇంట్లో చూశారు. ఏ పాపము చేయలేదేంటి, బరబ్బని విడుదల చేయకుండా బరబ్బని విడుదల చేయమంటారని అన్నీ గమనిస్తున్నాడు గవర్నమెంట్. అట్లాగూ ఆయన చేయటకు ఇంకేం పని లేదు. సకలమైనటువంటి ప్రవచనాలు నెరవేర్చాడు. తండ్రి ఇచ్చిన అన్ని పనులను నెరవేర్చాడు. ఫినిష్ టెటలస్టై అంటున్నాడు ఆయన. ఇంకా ఎన్నో ఆయన యేసు మరి అన్ని పనులు చేసి మరి ఇంకా రాజుగా కూడా ఆయన రాజుగా లేడా? చూడండి ఒక్కసారి రారాజు ఆయన దేవుడు ఏమిటంటే నీకు ముందు నీకు వెనక నీలాంటి వాడు లేడంటాడు. అక్కడ అంటే కన్నా గొప్పవాడు రాజు యొక్క క్యారెక్టర్, రారాజు యొక్క క్యారెక్టర్ అయినా కంప్లీట్ చేశాడు, ఫినిష్ చేశాడు. ప్రవర్తన యొక్క క్యారెక్టర్స్ ఆయన ఫినిష్ చేశాడు. మరి ఇంకో చోట ఏమంటారు మరి ఆయన ఎలా చూడండి, యాజకులు అంటే ప్రధాన యాజకుడు అంటారు ఈయన్ని. అవునా? యాజక ధర్మము నిర్మించినటువంటి మన యేసు ప్రభువు యాజక ధర్మం కూడా ఫినిష్ చేశాడు. రాజులాగా ఆనాడు యాజకులు కానీ మరి ఇంకేమంటారు ప్రవక్తలు. ప్రవక్తలు అంటే ఎవరండి? మనకు తెలుసు కదా, ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. ఏలియా, ఇంకా గొప్ప మారు ఉంటాడు ఒక ఆయన. ఎవరు? డేవిడ్ గారి దగ్గరికి వచ్చి ఒక కథ చెప్తాడు. ఎవరండి ఆయన? నాతాను గారికి. నాతాను గారు కూడా అలాగే ఏమంటాడు, రాజుని గద్దిస్తాడు డేవిడ్ని. వాడికి ఒక చిన్న మేకపిల్లి ఉంటే వాడిని తీసుకుంటాడు. కథ తెలుసు కదా. అవి ఎవరో అంటే ఎవరో కాదు నువ్వేనయా అంటాడు. రాజు ముందు చెప్పే ధైర్యం ఉంటుందా? ఓన్లీ ప్రవర్తనకు మాట్లాడారు. ప్రవర్తన ఏం చెప్తారండి? జరగబోయే చెప్తారు. ఫ్యూచర్లో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇది చెప్తున్నాడు. ఏమని? కొత్త నిబంధనలో పేతురు నువ్వు నన్ను ఎరగవని 3 సార్లు ముందుతావయ్యా. ఏది చెప్పలేదు ఆయన. ప్రవర్తనగా ఆయన క్యారెక్టర్ ఫినిష్ చేశాడు. ప్రధాన యాజకుడుగా ఆయన క్యారెక్టర్స్ ఫినిష్ చేశాడు. రాజులకు రాజుగా ఈయన ఇక్కడ గద్దించాడే నాతాను. అదే విధంగాను మరి అక్కడ ఉన్నటువంటి పెద్దలు నచ్చడం లేదు. పెద్దలు, యాజకులు, శాస్త్రులు ఉంటే మీరు చేసేది ఏంటిది? రాదు అన్నాడు. ప్రవర్తగాని ఈయన పని కంప్లీట్ చేశాడు. రారాజుగా ఈయన పని ఫినిష్ చేశాడు. యాజకుడుగా ఈయన పని ఫినిష్ చేశాడు. కానీ చూస్తే 21:11 ఉన్నది కదా, నజరేతు వాడైన ప్రవర్త. నజరేత్ అంటే తెలుసండి? నజరేతు ఏం మంచిది కాదు. కంపైల్స్ ఒక ఆయన అంటాడు కదా, అయ్యా నజరేతు నుంచి ఏమైనా మంచిది వస్తుందా? నజరేతులో పుట్టినటువంటి ఆ కుగ్రామంలో పుట్టినటువంటి ఆయన ప్రపంచాన్ని శాసించాడు. అవునా? ప్రపంచాన్ని గడగడలాడించాడు. చదువు లేనటువంటి 12 మంది శిష్యులు తీసుకుని ఎలా ఉన్నారు? సకల జనులకు స్వార్థ సాగమన్నారు. సకల జనులు ఎక్కడ ఇది పని చేయకుండా దేవుడు ఇచ్చినటువంటి పని అంతాను ప్రవర్తన దగ్గర నుంచి, రాజుల దగ్గర నుంచి, యాజకుల దగ్గర నుంచి అన్నీ కంప్లీట్ చేసి సమాప్తమైంది అన్నాడు. అన్నీ సమాప్తమైన తండ్రి నా ఫ్యూచర్ల గురించి కూడా ప్రవర్తన చెప్పినట్టుగా ఆయన ఫ్యూచర్ ఆయన చెప్పలేదండి. యుద్ధాలు వస్తాయి, ఇప్పుడు యుద్ధాలు వస్తాయి. సెకండ్ కమింగ్లో, రెండవ రాజ్యంలో మొదటి సింహం రాబోతుందని చెప్తున్నాడు. వస్తున్నాడు. రోలింగ్ లైన్ ఇస్ కమింగ్ అగైన్. అప్పుడు మనకి రక్షణ ఇచ్చే దయ చూపే వాడుగా రాడని, తీర్పు తీర్చే ప్రధాన న్యాయమూర్తిగా వస్తాడు. వచ్చి సియోను పర్వతంలో కాలెడుతుందని అక్కడ ఉన్న పాపపు దేశాలను కూడా నాశనం అయిపోతుంది. అందుకని సమాప్తమైంది. సమాప్తమైంది. ఏం సమాప్తమైంది? ఆయన ప్రాణాన్ని అప్పించుకుంటే కాదు, తండ్రి ఇచ్చిన ప్రతి ఒక్క లేఖనం కూడాను 100% సంపూర్ణంగా సమాప్తం చేశాను అంటున్నాడు. ఇంకా ఆయన గ్రేట్ అచీవ్మెంట్ ఇప్పుడు చెప్తున్నాడు. ఆయన గ్రేట్ సాక్రిఫైస్ చేస్తున్నాడు. జీసస్ మనకేమన్నా తెలుసా? గ్రేట్ కాలింగ్.
నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ఎక్కడ సువార్త లేదో అక్కడికి వెళ్ళి సువార్త చెప్పమని. ఈస్ కాలింగ్ యూ, నాకింగ్ ద డోర్, ఓపెన్ ద డోర్, ఈస్ వెయిటింగ్ ఫర్ యువర్ కాల్. ద హార్వెస్ట్ ఇస్ మోర్, లేబరర్ ఆర్ లెస్. కోత విరివిగా ఉన్నది, పోయేవారు లేదు. మీకు దేవుని వాక్యం తెలుసా? ఇప్పుడు వరకు నేర్చుకున్నావా? చాలు. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు, ఎందుకు చనిపోయాడు, మరి ఎందుకు రావాలి? 2 మాటలు తెలియని చోట నేను చెప్పండి. మా ఊరికే డబ్బులు ఎందుకు బీహార్ వెళ్ళలేదని. అది ఒకప్పుడు ఏమన్నా తెలుసా? బీహార్ ఈజ్ ద గ్రేవ్ యార్డ్ ఫర్ ద మిషనరీస్. ఎంతో మందిని మిషనరీ పాతి పెట్టేసి ఆ ప్లేస్కి వెళ్ళాము మేము. 1972లో వెళ్ళినవాడిని నరికేసి పాతి పెట్టించు. అక్కడప్పుడు పుట్టగొడుగులాగా మోసుకొస్తున్నాయి దేవుని సంఘాలు. సేవ చేయాలండి, సేవ చేయాలి. దేవునికి ధైర్యం తెచ్చుకోండి. మాట్లాడేవాళ్ళు అందరూ అక్క మాట్లాడింది బ్రహ్మాండంగా. రండి ముందుకి, దేవుడే అభిషేకించి మాట్లాడిస్తాను. ఏం మాట్లాడాలి? నేను ఏం ప్రిపేర్ అవ్వలేదు, చూశాను. సరే ఏం ఫినిష్ అంటే ఏం చెప్పాలని. అందుకని ప్రభు అంటారు, ఎక్స్పీరియన్స్ సమాప్తమైనది, సకల పాపాలకు పరిహారం సమాప్తమైనది. నరబలికి లేవు, పాప పరిహార బలిగాను నన్ను నేనే అర్పించుకున్నానని సమాప్తమైందంట. రెండవదిగాను గ్రేట్ అటాన్మెంట్, ఆయన బలి పశువుగా సమర్పణ చేసుకున్నాడు, సమాప్తమైంది. దానికి కానీ ఏమన్నదంట, గ్రేట్ కమిషనింగ్, కమిషనింగ్ ఇస్తున్నాడు. We have to perform the commission. Are you ready to preach that word of God? రాబోతుంది, 2వ రాకడ అది త్వరలో రాబోతుంది. ఎలా ఉంది మీ టెస్టిమనీ? Have you prepared to face the rapture? ఆయన వస్తుండగా ఎత్తబడే గుంపులో నువ్వు ఉంటావనే ఆలోచన ఉన్నదా? ఆ సాక్షి జీవితం నీకు కలిగి ఉన్నదా? చెక్ చేసుకోండి మీ టెస్టిమనీ ఎలా ఉంది. అనౌన్స్మెంట్ ఏంటి తెలుసా? ఎన్ని చేసి చివరికి ఏం కావాలి? భక్తుడైన పౌలు గారు ఏమంటాడు తెలుసా? నాకు జీవకిరీటం ఉంటాడు. సావైతే మేలే, బ్రతుకుంటే మేలే, సావైతే లాభం అంటాడు. లాభం అని ఆయన ఏమంటాడు తెలుసా? అక్కడ 4:35 ఉంటుంది. తండ్రి కుమారుడు ప్రేమిస్తున్నాడు కనుక ఆయన చేతికి సమర్థము ఆయన అప్పగిస్తాడు. యోహాను సువార్త 4:35 ఉంటుంది. ఆయన చేతికి ప్రాణం సమాప్తమైనది అంటాడు. ఇంకా చూస్తే ఆయన ఎన్నో సంపూర్ణంగా నెరవేర్చానంటాడు. జాన్ 17:45లో నీవు నా ఇచ్చిన పని మొత్తమును, యోహాను సువార్త 17:45 ఉంటుంది, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి పైన నీ నామమును మహిమపరుస్తున్నాను. తండ్రి నామమును మహిమపరుస్తున్నాను. సమాప్తం చేసి తండ్రి నామమును మహిమపరుస్తున్నాను. అయ్యా నేను ఇచ్చిన నా టాస్క్ కంప్లీట్ చేశాను. ఎట్లా? సంపూర్ణంగా, పరిపూర్ణంగా చేసి దేవుని నామం మహిమ. మనందరం కూడా దేవుని నామం మహిమపరచవాలి ఉన్నాము. మన అందరికీ మనకి చిరుపరిగా మనకు వచ్చే రిజల్ట్ ఏంటండి? టు గెట్ ద జీవ కిరీటం. తెలుసు కదా మీకు? జీవ కిరీటము, నీతి కిరీటము కావాలా? కీర్తన 48లో ఉంటారు, నా దేవా నీ చిత్తము నెరవేర్చటకే నాకు సంతోషం అంటాడు ఆయన. ఆయన చూడ, నన్ను నల్లగొట్టడం నీకు ఇష్టం కదా, నీ చిత్తము నెరవేర్చడం నాకు సంతోషం. వాట్ ఏ గ్రేట్ టెస్టిమనీ. తండ్రితో మాట్లాడుతున్నాడు. అట్లాగే మనం ఇక్కడ చూస్తే ఎన్నో సమస్త జనులను శిష్యులు అయ్యారు. మాథ్యూ 28:19 అంటారు కదా. ఆయన కమిషన్ ఏంటంటే సమస్త జనులు, సమస్త అల్లిని కూడాను శిష్యులుగా మారాలంటే బీ ద జీసస్ క్రైస్ట్. మనకు అప్పుడే జీవ కిరీటం వస్తుంది. తర్వాత మహిమ కిరీటం రావాలా? మహిమ కిరీటం రావాలంటే అంతవరకు సహించువాడు ధన్యుడు. అంతవరకు బోల్పట్టాలి, బీ పేషెంట్. అంతవరకు సహిస్తూ ఆయన నామాన్ని ప్రకటిస్తూ, మనకు వచ్చింది ఏదో చిన్నది మీకు వస్తే చేయండి, పాట పాడతాం సార్, దేవుని సేవ, అన్ని పనులు అందరికీ ఉంటాయి. మీ టాలెంట్స్ ఏమంటే తీసుకురండి బయటికి. లేకపోతే లేస్తున్నారు. ఆయన లేచినప్పుడు వచ్చి ఎంతమంది ర్యాలీ చేస్తున్నారు? లేచినాడు రాయేసి ప్రకటిస్తూ, అవునా?
ఆయన పునరుద్ధానుడై రాబోతున్నాడు. వేరేది గుర్తు ఎందుకు గుర్తు చేస్తారంటే ఇంకా మారవలసిన వాళ్ళు ఉన్నారు, ఇంకా మారవలసిన వాళ్ళు. వాళ్ళందరూ మారాలని, వాళ్ళందరూ ప్రభు దగ్గరికి రావాలని, వాళ్ళందరూ దేవుడు తెలుసుకోవాలని. ఈజ్ కాలింగ్ యూ, గ్రేట్ కాలింగ్. ఆయన చెప్తున్నాడు, రండి సకల పరిశుద్ధులను శిష్యులుగా మార్చి ఆయన వాక్యం ప్రచురించారు. అందుకనే ఆయన ఆఖరి రక్తం పట్టుదల కాచి సమాప్తమైంది. తండ్రి ఇచ్చిన పని అంతా కూడాను పూర్తి చేసి సమాప్తమైంది. ఎన్నో మాటలు ఉన్నాయి, సమయం లేదు. దేవుడి కొద్ది మాటలు దీవించుకున్నాక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులా మీకు వందనాలైనా అంటే రెండు మాటల్లోనైనా ప్రతి ఒక్క హృదయంలో పనిచేయడానికి సహాయం చేయాలని యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.